వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. ఈరోజు వచ్చి మనం గగన్ పహాడ్లో ఉన్న సత్యం శివం సుందరం అనే గో శ్రీనివాస్ ఒక నిలయం ఉంది. ఇక్కడ 8,000 పైగా గోవులు ఉంటాయి. మనం ఇది చూడొచ్చు, ఇదంతా గోశాల అనమాట. ఇక్కడ ఎక్కడైతే బయట రోడ్డు మీద వదిలేశారో, ఏదైతే వాటి ఆరోగ్యం బాగాలేదో అలాంటి గోవులంతా తీసుకొచ్చి వీళ్ళే సంరక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం గోశాల మిడిల్లో ఉన్నాము. ఇక్కడ శ్రీకృష్ణుడితో మనకి ఇక్కడ శ్రీకృష్ణుని ఏర్పాటు చేశారు. దీంట్లో వాటర్ నింపడం, ఇక్కడ గోవులకి వాటర్ పెట్టడం కానీ ఇక్కడ చూడొచ్చు. ఈ ప్లేస్ లో అంతా క్లీన్ చేస్తున్నారు వీళ్ళు. క్లీన్ చేశాక అక్కడ ఏదైతే షెల్టర్స్ ఉన్నాయో ఆ షెల్టర్స్ లో గోవులను ఉంచారు. మొత్తం ఇది క్లీనింగ్ అయిపోయాక ఆ గోవులన్నీ ఈ ఏరియాలోకి వదిలేస్తారు. ఇక్కడ గోవుల్ని కట్టేయడం కానీ అలా ఏమీ ఉండదు, వాటిని ఫ్రీగా వదిలేస్తారు. మళ్ళీ లేదంట వీళ్ళు ఇక్కడ వేరే ఆవుల పాలు పితికి మరి వీటికి ఫీడ్ చేస్తూ ఉంటారు. అసలు ఆగట్లేదు ఇది. వేరే గోవులు చాలా ఉన్నాయి. ఇక్కడ 8,000 గోవుల పాలు ఏదైతే పాలిస్తాయో వాటి పాలు తీసి మరి వీటికి ఇట్లా సొంతంగా వాళ్ళే ఫీడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు, ఇది ఈ రోజే పుట్టిందంట. చిన్నగా ఇప్పుడిప్పుడే బుడి అడుగులు వేస్తుంది. ఇక్కడ 8,000 ఆవుల దాకా ఉన్నాయి. ఇవి ఏదైతే పాలు ఏదైతే ఇస్తాయో ఆవుల పాలు చాలా చిన్ని దూడలకి వాటి అమ్మలు లేదు, వాటి పాలు పితికి మరి ఆ దూడలకి ఇక్కడ పట్టిస్తూ ఉన్నారు. ఇది చూడొచ్చు, మనం ఈ రోజు పుట్టింది, నిన్న పుట్టింది, ఈ రోజు చిన్నగా నడుస్తుందంట. చూడొచ్చు ఎంత స్మాల్గా ఉందో. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఒక ఆంటీ ఉన్నారు, అడుగుదాం. ఆంటీ, ఇది గోశాల ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ 15 సంవత్సరాలు అయింది. గోశాల 15 సంవత్సరాలకి ఎక్కువనే అయింది. మేము 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము. ఇక్కడ కొన్ని ఫస్ట్ స్టార్టింగ్ లో కొన్ని ఉన్నాయి, ఇప్పుడు 8,000 దాకా అయినవి. ఇక్కడ మేము ఎంతమంది ఉంటాం? మొగోళ్ళు 60-70 మందికి ఎక్కువ ఉంటారు, ఆడపిల్లలు 5 మంది ఉంటాము. గోవులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే బయట నుండి అంటే ఎక్కడంటే ఎవరన్నా పట్టుకపోయి కొయ్యనికి పోతుంటారు కదా, కొయ్యనికి పోతుంటే మా సేట్ ఏం చేస్తాడంటే కొయ్యనియడు, అవి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాడు, అవి సంపాదిస్తాడు అన్నట్టు. వీటన్నిటికీ మేత ఎట్లా? ఇప్పుడు ఇదంతా క్లీన్ చేశాక దాంట్లో నుంచి వదిలేస్తారు. వీటన్నిటికీ ఎట్లా మేత ఎట్లా ఇస్తారు? ఒక్క రోజుకు 3 లక్షలు ఉంటది. ఒక్క రోజుకు 3 లక్షలు ఉంటది. అంటే ఒక్క గో వెంబడి 40 రూపాయల లెక్కలో ఉంటది. అంటే రోజుకు 3 లక్షలు 3 లక్షలు ఉంటది. వాళ్ళకు మంచిగా చేయాలి, అందరం కలుసుకొని వాళ్ళకు ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే మనం 10 మంది ఉంటాం, 10 మంది 10 చేతులు వేస్తేనే వాళ్ళకి ఆధారం అందుతుంది. అట్లా అని మేమందరికి ఇట్లా చెప్తున్నాము. అట్లా అందరు రావాలి, బర్త్డేలకు రావాలి, పెళ్లి రోజులకు రావాలి, ప్రతి ఒక్కదానికి రావాలి. వస్తారా అంటే ఇక్కడ జనాలు బానే వచ్చి ఇక్కడ గోవులకి మేత పెట్టడం అది జరుగుతూ ఉంటుందా? వస్తే జరుగుతుంటది. ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, బర్త్డేలు చేసుకోవచ్చు, పుట్టినరోజులు చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. గోవులకు మనం దానం ఇవ్వాలి. నీకు ఎంత దోస్తే అంత ఇయ్యి. నీకు చాలా దోస్తే చాలా, కొంచెం దోస్తే కొంచెం దానం అయితే ఇవ్వాలి ఆవులకు. ఎందుకంటే అవి నోరేరుగానివి. మాట్లాడే వాళ్ళకి పెట్టకున్నా వాళ్ళకు ఆవులకు పెట్టాలి. గోమాత గోమాత ఏందనుకున్నావు? నువ్వు తిరుపతి పోయినా, శ్రీశైలం పోయినా అదంతా ఒక్కటే. వీళ్ళు ఏంటంటే మున్నోటి ఒక దేవుడు, ఆ గాయకి పెట్టాలి. మనకు అది మంచిది, పుణ్యం. రాండ్రి చూడండి, చూసి అర్థమవుతుంది నీకు ఎవరికైనా. అంటే ఇక్కడ 70 మంది మగవాళ్ళు, 5 ఆడవాళ్ళు పనిచేస్తున్నారుగా, మీరు జీతానికి పనిచేస్తున్నారా? మీకు నెలకి జీతాలు? మాకు జీతం ఉంది, 10,000 ఉంది మాకు జీతం. నెలకు 10,000 ఇస్తారు మాకు. ఆడపిల్లలకు నెలకు 10,000 ఉంది. మాకు దీంట్లో చేస్తున్నాం కదా, మాకు చాలా మంచిగా ఉంది. నాకు 3 నెలలు బాగాలేకుండే కరెంట్ చాట్ పెట్టుకున్నాం, మంచిగా అయింది. చాలా మంచిగా అయింది. ఎందుకంటే ఇలా నీడ మంచిది మనకు. ఆవు తొక్కిన జాడలు దొక్కితే మనకు చేసిన పాపాలన్నీ వదిలిపోతాయి. అట్లా అంటే వీళ్ళందరూ ఇక్కడ మగవాళ్ళు పనిచేస్తున్నారు, మనం చూస్తున్నా. ఇక్కడ వీళ్ళకి హిందీ తప్పితే తెలుగు రాదు. ఎలా వాళ్ళందరూ ఇక్కడ హిందీ మాట్లాడితే మాట్లాడొచ్చు. వాళ్ళు ఇక్కడే ఉంటారా? వాళ్ళకి ఉండడానికి ప్లేస్ ఇదంతా గోశాల వాళ్ళే ఇచ్చారా? గోశాల నాయన ఈ షర్టే ఇచ్చిండు. రూములు ఇక్కడనే ఉంటాయి, ఇక్కడనే పండుగ ఇక్కడనే, తిండి ఇక్కడనే. తిండి కూడా ఈయనే చూసుకుంటాడు. జీతం ఇక్కడనే, రూము, వంటలు మొత్తం ఇక్కడనే ఉండేవాళ్ళం. వాళ్ళు ఇక్కడనే చేసుకుంటారు పని. ఇక్కడ గోవులు చాలా, నిన్ననే ఏమో చిన్న దూడ కూడా పుట్టింది అంటున్నారు. ఆవులు పాలు పితుకుతారు కదా, అవి అమ్మడం అలాంటి ఏమి అమ్ముడు అవన్నీ ఉండవు. గిమ్ముడు అవన్నీ ఉండవు. ఓటుకోటి అవే తాగుతాయి. వాళ్ళ అమ్మ లేకుంటది కదా, వాళ్ళ అమ్మ లేని వాళ్ళకు కొన్ని అక్కడ వస్తాయి, అవి విండి వాళ్ళకే దాపిస్తారు. అదే ఇందాక మేము అక్కడ వేరే దూడ దానికి అమ్మ లేకపోతే వాళ్ళు అసలు ఎంత చక్కగా పట్టిస్తూ ఉన్నారు వాటికి. ఇప్పుడు మనకు అమ్మలేదు,
అమ్మలేకుంటే అది అమ్మలేదు కదా, అవును. అది ఎర్ర పిండి దానికి తాపిస్తారు అన్నట్టు, అది పెంచుతారు, పెద్ద చేస్తారు. ఇప్పుడు ఎవరన్నా పట్టుకపోతుంటారు కదా, అవును. కొయ్యని తుర్కోల పండుగ అప్పుడు పట్టుకపోతుంటారు కదా, మా సేటు అట్లా కొయ్యనియాడు, తెస్తాడు, ఇక్కడ సాకుతాడు, మంచిగా చేస్తాడు అట్లా. అంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్ని ఆవులు ఉంటుండే? కొంచెం ఉన్నాయి, ఒక 18, 19, ఒక 200, 300 ఉన్నాయి అంతే అంతే. ఇప్పుడు స్టార్టింగ్ అయినాయి అంటే మా నాయన అన్ని పెంచుతుంటాడు అన్నట్టు. ఓకే, అన్ని పెంచుతూ ఉంటాడు అసలు. కానీ ఇవి కూడా అంటే ఇందాక చూసాం మేము ఇక్కడ నుంచి లోపలికి పంపిస్తున్నప్పుడు, మీరు ఎలా చెప్తే అలా వినడం గానీ, అసలు హే అనగానే ఒక ఇదిలా అవి వేటి రూమ్ లోకి అవి వెళ్ళిపోవడం గానీ చాలా చక్కగా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు దాంట్లో పోయినాయి, దీంట్లో పోవు, దీంట్లో పోయినాయి, దాంట్లో పోవు. ఏ దాంట్లో పోయితే అవే పోతాయి. రోజు రోజు దీంట్లో కింద పోతుంటాయి, దాంట్లో కింద పోతుంటాయి, అట్లనే పోతాయి. ఇప్పుడు దీనికి దానికోదు, దాని దీనికోదు. ఇక్కడ మనమన్నా ఒక మాట చెప్తుంటే అక్కడికే పోతాం, కానీ ఆ గాయకున్న బుద్ధి మనకు లేదు, మనుషులకు లేదంటారు. లేదు అంటే అందుకనే గాయకి దానం చేయాలి. మరి నీకు ఎంత వస్తే అంత దానం చేయాలి. రాండ్రి, చూడండి, చూసి మీకు అర్థమయ్యేటట్లు చూడండి ఒక పూట వచ్చి. థ్యాంక్ యూ అంటే చాలా బాగా చెప్పినందుకు. 15 సంవత్సరాల నుంచి మీరు ఇలా గోసేవ చేసుకోవడం అనేది చాలా అదృష్టం ఉండాలి. నేను 15 సంవత్సరాలు నేను చేసిన ఒక ఆంటీ ఉంటుంది, 20 సంవత్సరాలు అయింది. నేను ఇందుట్లో చేస్తే నాకు 28 రోజులు కరెంట్ పెట్టిండ్రు నీలపూర్ హాస్పిటల్, బతకదన్నారు. నాకు ఇలా నీడ వల్ల నేను బతికిన, ఆ గోమాత నీడ వల్ల మీరు గోమాత నీడ వల్ల నేను బతికిన. మీరు కూడా రాండ్రి, చూడండి, సేవ చేయండి, మీకు ఎంత వస్తే అంత రాయండి. థ్యాంక్స్ ఆంటీ. చూసాం కదా వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఒక్క ఆవుకు వచ్చి రోజుకి 40 రూపాయలు ఖర్చు అవుతాయి. మొత్తం ఆవులకి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. వాటికి ఎన్నో డబ్బులు మనం వేస్ట్ చేస్తూ ఉంటాం. కానీ మనకు చాకైనంత వాటి ప్రోత్సాహానికి ఇస్తే బాగుంటుంది అని వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ 70 మంది దాకా వర్కర్స్ ఉన్నారు. చూస్తూనే ఉన్నాం మనం. ఇక్కడ మనకి స్మెల్ కానీ ఇది అనేది ఎక్కడా కనిపిస్తుంది. చాలా చక్కగా నీట్నెస్ కూడా చాలా చక్కగా ఉంది. కానీ ఇక్కడ ఆవులు కూడా చాలా ఫ్రెండ్లీగా అసలు మన దగ్గరకు వచ్చి మనం ఏదో పెడుతున్నామని మన మీదకి వస్తూ ఉన్నాయి. అసలు ఒక్కటి పెట్టవచ్చు, ప్రతి ఒక్కటి పెట్టవచ్చు. ఒక మిరపకాయలు తప్ప అన్ని రకాలే పెట్టవచ్చు. క్యారెట్, బీట్రూట్, టమాటా, ప్రతి ఒక్క వస్తువు అంటే ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. పెడుతుంటారు కానీ మీరు ఎక్కడ పోకున్నా సరే అమ్మ గోమాత కాడికి రాండ్రి, పెట్టండ్రి. ఇక్కడ చూడొచ్చు మనం. అక్కడైతే గోవులకి అన్నిటికీ తాగడానికి నీళ్ళు ఎలా ఏర్పాటు చేశారో, ఇక్కడ కూడా ఒక పెద్ద హౌస్ లాగా ఒకటి కట్టి దీంట్లో చూడొచ్చు మీరు. గోవు తాగే నీళ్ళు కదా, ఎలా ఉంటే ఏంటి అనేది కాదు. ఏ 3 అవర్స్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తూ నీట్గా కడిగి, మీరు చూడొచ్చు ఒకసారి విజువల్స్ చూపించండి. ఎంత నీట్గా ఉందో చూడండి. మనం ఎంత ఫ్రెష్గా ఇంట్లో వాటర్ పట్టుకుంటామో అంత నీట్గా క్లీన్ చేసి పట్టడం అసలు చాలా గొప్ప విషయం. అంటే గోమాతకి వాళ్ళు ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నారనేది మనకి ఇది చూస్తే అర్థమవుతుంది. ఇది తీసుకొచ్చి పాపం వాటికి పెడుతున్నాము అన్న ఇది వాటిని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒకదానికి ఒకటి చాలా ఇదవుతూ మన దగ్గరికి వస్తూ ఉన్నాయి. చూడండి ఇక్కడ పెడుతున్నాము, ఒకదాని నుంచి ఒకటి చాలా ఆశతో అన్నిటి కడుపు మనం నింపలేము. అందుకోసమే తలా ఒక్క చెయ్యేస్తే గోమాతని మనం సంరక్షించుకోవచ్చు. ఈయన పట్టుదల కూడా, ఈ గోశాల పోషించే ఆయన పట్టుదల కూడా ఏంటి అంటే, ఎవరైతే గోమాతని ఇచ్చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకువచ్చి ఆయన సంరక్షించడం అనేది చాలా కష్టం. ఒక్కరి చేత అవ్వడం అనేది మన లాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉంటే అసలు పెట్టేదాకా కూడా ఆగట్లే. మనం ఏమో పెడతాము అన్న ఇది వాటికి చాలా ఇదిగా ఉంది. మీరు వచ్చి చూసి పెడితే మేము కడుపుండా తింటాం, మేము సంతోషిస్తాం. మీకేమైనా కష్టాలుంటే మేము తీస్తాం. మీకు బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా. అంటే మీరు ఇక్కడికి వచ్చాక వీటి వల్ల మీకు మళ్ళీ పునర్జీవం వచ్చింది. నాకు మళ్ళీ జన్మ ఎత్తివచ్చిన మీతోకి గోమాతకి సేవ చేయడం అనేది అంత గొప్పదనమాట. ఇక్కడ అందరికి 70 మందికి ఆయన జీతాలు ఇస్తూ ఆవుల్ని పోషించడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి ఒక ట్రస్ట్ ఎంతమంది పనిచేస్తూ ఉంటారు? ఇక్కడ సార్ వాళ్ళు ఎంతమంది ఉంటారు? సార్ వల్ల అంటే వాళ్ళ కుటుంబం ఎంత ఉన్నా నాకు తెలియదు, కానీ ఇక్కడ ఒక సూపర్వైజర్ అని ఉంటాడు. ఆ సూపర్వైజర్ నాయన చూసుకుంటాడు, సూపర్వైజర్ చూసుకుంటాడు. చాలా ఇంకెక్కడెక్కడో వాళ్ళంతా వస్తుంటారు. అమాస రోజు వస్తే నీకు అర్థమవుతుంది. అమాస రోజు పబ్లిక్ పట్టరు, అమావాస్య రోజు పబ్లిక్ పట్టకుండా వస్తారు. అందరు సాయం చేస్తారు. వాళ్ళకి ఎవ్వరికి ఎంత వస్తే అంత చేస్తారు. ప్రతి ఒక్క వస్తువు తెచ్చి పెడతారు. వీళ్ళకు కడుపు నింపి పోతారు. పెద్దలు వచ్చి ఏమన్నది
ఈ ఆవుకి పూజ చేసుకోవచ్చు. ఈ ఆవుకి చాలా మంది వచ్చి పూజలు చేస్తారు. అమాస నాడు మస్తు మంది, లక్షల మంది చేస్తారు ఈ ఆవుకి. పూజ చేస్తుంటారు. అసలు ఏమి అంటే అంతే సైలెంట్ గా అలా. కానీ ఇక్కడ చాలా వరకు ఫ్రెండ్లీగానే ఉన్నాయి. గోవులు కూడా ఎక్కడ మనకి భయం వేసి మనం వెళ్ళడానికి ఇబ్బంది పడింది కూడా ఏమీ లేదు. అసలు కింది నుంచి వెళ్తూ ఉంటారా చాలా మంది? వెళ్తుంటారు. మనకు షుగర్ బీపీ ఎక్కువైనా ఈ గోపురం కొలి ఇట్లా దుగాలి, దుగి చెవులో చెప్పాలి. చెవులో చెప్పాలి. మనకు తగ్గించేస్తుంది. గోమాతనే మనకు తగ్గించేస్తుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు అరవింద్. నేను ఇక్కడ గోశాలలో ఉంటాను. ఇక్కడ మాకు సత్యం శివం సుందరం గోశాల ఉందండి. దీంట్లో ఇది నేమేశ్వర్ అంబాజీ ధామ్. ఇది గుడి ఉంది. మాకు జైన్ టెంపుల్, నేమినాథ్ భగవాన్. నేమినాథ్ భగవాన్ ఈజ్ ఫేమస్ ఫర్ కౌ సేవింగ్. వాళ్ళు మ్యారేజ్ క్యాన్సిల్ చేశారు బికాజ్ కౌని స్లాటర్ చేసి వాళ్ళు భోజనం పెడుతున్నారంటే వాళ్ళు చూసి వద్ద మా అలాంటి పెళ్ళి వద్దు నాకు అని పెళ్ళి వద్దని చేసి మొత్తం లైఫ్ దాంట్లో ఇచ్చేశారు. అండ్ హీ బికమ్ అ తీర్థంకర్ ఫర్ అస్. ఈజ్ అ 22nd తీర్థంకర్. In Jain Dharma there is 24 Tirthaka, so this is for Neminath Bhagwan temple here. And basically for that the Ambika Mata is their Kuldevi, our Kuldevi. So we have Ambika Mata temple and Padmavati temple, and it is surrounded by the 2,500-600 cows here. Total we have 6,000 cows. We have another Goshala that is at Ghasimia Guda, and we have been maintained here, and it's a beautiful atmosphere where people come and pray. All kind of people come here. Amavasya చాలా మంది వస్తారండి ఇక్కడ. చాలా అందరం దర్శనాలకి వస్తారు. అండ్ ఇట్ ఇస్ అ ప్లెజెంట్ ప్లేస్ అవుట్ ఆఫ్ ద సిటీ. బ్యాక్ సైడ్ మొత్తం మౌంటైన్ ఉంది, గ్రీనరీ ఉందండి. ఇట్స్ అ ప్రాకృతిక్ వాతావరణంలో చాలా సింపుల్గా అది ఉంది ప్లేస్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ అండ్ విజిట్ దిస్ ప్లేస్ అండ్ హ్యావ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద గాడ్ డైటీ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. గిరినార్ పర్వత్ ఉందండి అహ్మదాబాద్లో. దాని స్వరూపం ఇది చేసాం ఇక్కడ. అక్కడ నేమినాథ్ భగవాన్ ది బిగ్గెస్ట్ టెంపుల్ ఈజ్ దేర్ ఇన్ గిర్నార్, దట్ ఈస్ ఇన్ గుజరాత్. ఇక్కడ ఇది నేమినాథ్ భగవాన్ మూర్తి కూడా పాకిస్తాన్ నుంచి వచ్చింది అండి. 788 years ఓల్డ్. అది మనకి గిర్నార్ నేమినాథ్ భగవాన్ ది ప్రతిమ చాలా ఓల్డ్. అండ్ అది లక్నో సంఘ్, జైన్ సంఘ్ ద్వారా మనకి ఇచ్చారు వాళ్ళు అక్కడ పెట్టమని. ఈ ప్రతి అమావాస్య రోజు ఇక్కడ పూజ జరుగుతుంది. సో యూ కెన్ కమ్ ఆన్ అమావాస్య ఆల్సో. మనం ఇందాక నుంచి గోశాల గురించి ఏదైతే మాట్లాడుకుంటున్నామో, సత్యం శివం సుందరం గోనివాస్. సార్ నమస్తే. సార్ నమస్కారం. నమస్కారం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా, బాగున్నాను. సార్ ఏంటి మీ మోటో? గోశాల ఇన్ని ఆవుల్ని పెంచడానికి కారణం ఏంటి? అసలు ఎలా మీకు బడ్జెట్ వస్తుంది? దాతలు ఎవరైనా ముందుకు వస్తున్నారా? ఇన్నిటికి ఆహారం అందించడం అనేది నార్మల్ విషయం కాదు. ఎలా మీకు? ఇది ఏమైంది, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రూదురావరం అని విలేజ్లో, సంగారెడ్డి డిస్టిక్లో, ఇప్పుడు సంగారెడ్డి డిస్టిక్ ఉన్నాయి, అప్పుడు లేకుండే. అప్పుడు మీట్ ఎక్స్పోర్ట్ చేసేదానికి ఒక లైసెన్స్ ఇచ్చింది. ఆటోమేటిక్ మెకానైజ్డ్ స్లాటర్ హౌస్ చాలా పెద్దగా ఉంది. అలా లీగల్ ఇల్లీగల్ ఆవులు, బర్రులు, మేకలు కోస్తారు. లైసెన్స్ ఒకటి ఉన్నాయి, కెపాసిటీ డబల్ ఉంది. దాని విరోధంగా మేము విజిటేషన్ చేసాం. అప్పుడు చూసినాం ఊరికెళ్ళి చాలా ఆవులు ప్రైవేట్ ప్లాటర్కి పోతుంది. చూసి అది మంచిది కనిపించలేదు. వీళ్ళ సంఖ్య తక్కువ అవుతుంది, హ్యూమన్ పాపులేషన్ ఎక్కువ అవుతుంది, పర్యావరణం అంతా డిస్టర్బ్ అవుతుంది. పర్యావరణం చాలా డిస్టర్బ్. దానికోసం ఒక 200 ఆవులు స్లాటర్కు పోతుంటే పట్టుకొని భాగ్యనగర్ గోశాల ఇచ్చారు. మళ్ళా ఇట్లనే ఇల్లీగల్ స్లాటర్కు పోతే పట్టుకొని ఎఫ్ఐఆర్ చేపించి గోశాలలో పెద్ద ఇప్పుడు ఇట్లా ఊర్లలో చాలా తిరిగారు. ఆ ఫార్మర్లు ముందు ఏం చేస్తుంటే ఫార్మర్ టు ఫార్మర్ కొంటుంది. 1990s అంటే ఏమైంది, ఫార్మర్కి ఫార్మర్ కొంటాడు, క్లార్ వరకు పోతాడు.
లీగల్ అయితే వీళ్ళకు పర్మిషన్ లేదు మన యాక్ట్ సో చాలా సంఖ్య ఎక్కువ అయిపోతుంది. మన కొన్ని భక్తులు ఏం చేసిండ్రు, ఈడ ల్యాండ్ ఇచ్చారు, ల్యాండ్ ఇచ్చే ఈడ గౌశాల తయారు చేశారు. అంత స్ప్లాటర్కి పోయేది ఆవులు రక్షించేయాలి, వాళ్ళు సేవ చేయాలి. నో కమర్షియల్ యాక్టివ్. ఇట్లా 2-3 కేజీ స్టార్ట్ చేసి ఇక్కడ గడ్డి కూడా మేము వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం. వాటికి పచ్చగడ్డి తీసుకొచ్చి పెడుతున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎంత గడ్డి పడుతుంది ఈ ఆవులకి? రోజు మనకి ఎంత ఖర్చు అవుతుంది వీటి మీద? లారీస్ గడ్డి వస్తాయి దినానికి. సప్లై చేసేటప్పుడు అక్కడ అంబర్పేట అవుతాల ఉప్పల్ బీబీ నగర్కి వెళ్ళి చేస్తారు, వాళ్ళు సప్లై చేస్తారు. డొనేట్ చేయడానికి ఎవరైనా దాతలు వస్తున్నారా? ఇస్తారు, పైసలు ఇస్తారు, వాళ్ళ బువ్వ కోసరం ఇస్తారు అని నడుస్తుంది. ఇంకా ఫండ్ చేసేదానికి తిరుగుతూనే ఉంటారు, డోర్ టు డోర్ కూడా పోతారు. ఎందుకు అంటే దినం 3 లక్షలు ఖర్చు ఉన్నాయి. ఒక్క రోజుకి 3 లక్షలు ఖర్చు వస్తుంది గడ్డికి. ఇంకా లేబర్ది అలా 70,000 పడలే. 100-115 మంచిలు ఉన్నారు పని చేసేది. ఇప్పుడు చూడండి ఊరికి పోయిండ్రు. 2 గోశాల కలిసి 3 లక్షలది గడ్డి 5,000 10,000 ఎక్కువ తక్కువ రావాలి. లేకుంటే వీళ్ళకు పోదు. 2 times నో మిల్చింగ్, పాలు తీయం. 4-5 ఆవులది పాలు తీస్తాం. ఎవరిది తల్లి దూడలకు పాలు ఇస్తలేదు, వాళ్ళు నెప్పటితోటి తక్కువ. అవును సార్, చూసాం, అది కూడా చూసాం మేము. దాతలు ఎవరైనా వచ్చి మీకు అప్రోచ్ అవ్వాలంటే ఎలా, ఏం చేయాలి అంటున్నాను. మాకు అప్రోచ్ చేసేది ఏమన్నా అన్నిటికీ ఎరుకులేదు. గోశాల ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇస్తాం కూడా. ఇంకా ఒక సజెషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మీ టీవీకి వెళ్ళి ఇప్పుడు నేచురల్ అంత డెవలప్మెంట్ మీదనే ఒకసారి మూన్ దాకా పోతున్నాను. అక్కడ అది అక్కర్లేదు, మన హెల్త్ బాగుండాలి. మనకు నీళ్ళు స్వచ్ఛం దొరకాలి, గాలి స్వచ్ఛం దొరకాలి. మన వాటర్ రిసోర్సెస్ తక్కువ కావద్దు. ఎన్విరాన్మెంట్ కోసరం పశువులు పక్షులు చాలా హెల్ప్ చేస్తాయి ఫర్ గుడ్ ఎన్విరాన్మెంట్. అది తగ్గిపోతున్నాయి. అది దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రాజెక్ట్ చేయాలి. మీకు స్వచ్ఛ ట్రీస్ ప్లాంటేషన్ ఒక రెవల్యూషన్ రావాలి. ఒక రెవల్యూషన్ వస్తేనే మన వచ్చిన సంతానంకి శుభ్రంగా దొరుకుతాయి. లేకుంటే మళ్ళీ ఈ డిసీజ్లు దినంకి కొత్త హాస్పిటళ్ళు ఏడా చూస్తే ఓపెనింగ్ అయిపోయినాయి. హాస్పిటల్ పక్కకు హాస్పిటల్ ఇట్లా అవుతుంది. అవి తక్కువ కావాలి. న్యాచురల్ రిసోర్సెస్ డెవలప్ చేస్తేనే అది మనకు సమాధానం. లేకుంటే లేదు, ఏం లేదు. టెక్నాలజీ, ఐటీ టెక్నాలజీ ఏం పనికి రాదు. మనకు మంచి బువ్వ దొరకాలి, మంచి గాలి దొరకాలి, మంచి నీళ్ళు దొరకాలి. ఎప్పుడు మన జీవనం సుఖీ అవుతాయి. ఇప్పుడు ఏం టెన్షన్ తోటి లైఫ్ అన్నిటికీ, చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి అంత టెన్షన్. ఏం చేస్తారు ముందు మీద పోయి ఇలా మనకు పరేషాని అవుతుంది. లక్షల రూపాయలు ఖర్చు చేసి ముందుకి ఏం చేస్తారు? ఆడ ఈడ భూమి ఖరాబ్ అవుతున్నాయి, ముందు మీద ఏం చేసేది అంత. ఆ ఖర్చులు మన హ్యూమన్ బీయింగ్ కోసరం, మన పర్యావరణం కోసరం ఖర్చు చేయవచ్చు కదా. ఇంకా ఒకటి మీట్ బీఫ్ ఎక్స్పోర్ట్ చేసి మీరు ఎకనామీ ఎందుకు మనకు ఆ ఎకనామీ? మన న్యాచురల్ రిసోర్సెస్ ఇండియాలో చాలా డైమండ్స్ ఉన్నాయి, గోల్డ్ ఉన్నాయి, అన్నీ చాలా రకాలుగా ఉన్నాయి. ఐరన్ ఉంది, అంతా దానికి డెవలప్ చేయాలి.
ఫారిన్ ఎక్స్చేంజ్ ఫారిన్ నీడ్స్లా ఎక్స్పోర్ట్ చేసి ఏం ఫారిన్ ఎక్స్చేంజ్ న్యాచురల్ డెత్ ఉంటేనే బాగుంటాయి వీళ్ళు. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. చూసారు కదా సార్ ఎజెండా ఇదేంటి అంటే, ఆవుల్ని ఎవరైతే తీసుకెళ్ళి వాటిని హంతం అందిస్తున్నారో, వాటిని కోసుకొని బీఫ్ చేసుకొని తింటున్నారో, అలాంటిది వద్దు అన్న ఆ ఎజెండాతో స్టార్ట్ అయింది ఈ సత్యం శివం సుందరం గో నివాస్ అనేది. ఆ ఎజెండాతో స్టార్ట్ అయింది. ఇక్కడ రోజుకి వచ్చి 8,000 గోవులకు 3,40,000 చిల్లర డబ్బులు ఖర్చు అవుతుంది. ఎవరైనా దాతలు ఉంటే వచ్చి మనం సాయం చేయొచ్చు. మనుషులకు చేసిన విలువలు మర్చిపోతున్నారేమో కానీ ఈ గోమాతకు చేసింది మాత్రం ఎప్పుడూ ఎక్కడికి పోదు. తను భూమి మీద కావాల్సింది ఆపేసి ఎక్కడో వెళ్ళి చంద్రమండలం మీద రాకెట్స్ ఇవన్నీ చేసి అక్కడ ఏం చేస్తారు, ఫస్ట్ భూమి మీద ఉన్న గో సంరక్షణని వీటన్నిటిని కాపాడండి అని చెప్తున్నారు. ఇది ఇవాళ ప్రోగ్రామ్. రేపటి ప్రోగ్రామ్తో మళ్ళీ కలుసుకున్నాం. కీప్ వాచింగ్ పల్లవి టీవీ.